The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను హైదరాబాద్లోని తార్నాకా ప్రాంతంలో ఉన్న హనుమాన్ నగర్లో కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయం దగ్గర అయితే నేనున్నానండి. ఇక్కడ ఆలయ విశిష్టత గురించి, స్వామివారి యొక్క వైభవం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, మీరు కూడా నాతో పాటు. ఆలయంలో స్వామివారికి సంబంధించి కొన్ని అనుభవాలు వాళ్ళ లైఫ్ లో జరిగినాయని చెప్తున్నారు. వారెవరో కాదండి, దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయ విగ్రహ ప్రతిష్ఠ జరిపించిన వారే కొండపల్లి నరసింహారావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి వారికి ఎటువంటి అనుభూతులు కలిగాయో ఇక్కడ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు ఆలయం కట్టించిన తర్వాత మీకు ఎన్నెన్నో అనుభవాలు జరిగాయని చెప్పారు. అసలు ఏంటి అనుభవాలు, కొన్ని ఏవైనా మా కోసం? అమ్మాయి ఈ గుడి కట్టింది 2016లో. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి మేము ఏం చేస్తామంటే, నేనే అభిషేకాలు, పూజలు, పంచామృత అభిషేకాలు చేసుకుంటూ ప్రతి పౌర్ణమికి జరిపిస్తూ ఉంటాము. మధ్య మధ్యలో ఈ కార్తీక పౌర్ణమికి, శ్రావణ పౌర్ణమికి, దత్తాత్రేయ జయంతికి, తర్వాత గురు పౌర్ణమికి, వీటన్నిటికీ కూడా హోమాలు చేస్తాం. ఈ హోమాల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు అవసరమైతే ఏ ప్రత్యేకత ఉన్నా దానికి హోమాలు గట్టా కూడా చేస్తుంటాం. దత్తాత్రేయ హోమము, తర్వాత దుర్గాదేవి హోమము, మృత్యుంజయ హోమము, వినాయక హోమం, ఇవన్నీ కలిపి చేస్తుంటాం అన్నమాట. ఇలా హోమాలు చేస్తాం. తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉంటాయి, ప్రతి సంవత్సరం చేస్తుంటాం అన్నమాట. ఇలాగ ఒకసారి మేము ఒక పౌర్ణమి నాడు నేను చేస్తూ ఉంటే, ఈ కార్యక్రమం చేసి పూజ చేసుకుని నేను వస్తూ ఉంటే ఏమైందంటే, భగవంతుడి దయ వల్ల నేను ఈ రోజు మీతో మాట్లాడగలుగుతున్నాను. వస్తుంటే వెళ్ళకిలా నేను పడిపోయాను. ఆయిల్ ఉండే కదా, నెయ్యి గట్ట ఉండే, జారిపోయి పడిపోయాను అనమాట. పడిపోయినాక కూడా నేను అదే విధంగా అట్లానే వచ్చాను. నొప్పి ఉన్నా కూడా వచ్చేసి మన హోమాలు చేర్పించాము. నేను మా మేడము, మా వియ్యంకులు వాళ్ళందరూ కలిసి హోమాలు కూడా జరిపించి తర్వాత అన్నప్రసాద్ వితరణ కూడా చేసేసరికి అప్పటికి నాకు కొద్దిగా పెయిన్ ఉంది, కానీ నేను ఇది పట్టించుకోలేదు. అన్ని కార్యక్రమాలు అయిపోయినాక నేను మా అల్లుడు ఇంటికి వెళ్ళిపోతూ ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చేద్దామంటే, హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నాకు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది. అలా జరిగినా మీరు ఆ డే అంతా మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా ఉండి చేసుకెళ్ళాను. నాకు ఎటువంటి, అదంతా భగవంతుడి దయ, దత్తాత్రేయుడి దయ. నిజంగానే అలాగే తర్వాత ఒక 6 వారాలు నేను బెడ్ మీదే ఉన్నా. అంత సివియర్ ఇంజురీ జరిగినా కూడా హోమాలు అన్ని కంప్లీట్ చేసి దేవుడు జరిపించాడు. అట్లా నువ్వు జరిపియాలి, నువ్వు చెయ్యాలి అన్నట్టు చేయించాడు. అదొక ఇన్సిడెంట్. అయితే తర్వాత మేము యాక్చువల్గా నేను మెంటల్ రిటార్డ్ స్కూల్, అభ్యాసాన్ని మెంటల్ రిటార్డ్ స్కూల్ నడిపిస్తాను. అది ఒక 15-20 సంవత్సరాల నుంచి నడిపిస్తుంటే నేను అలాగే ఇంకో పౌర్ణమి నాడు పూజ చేసుకుని వస్తున్నాను. మా స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మేము ఎందుకంటే నేను అక్కడ 2-3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు, డబ్బులు లేవు. అది వారు డొనేషన్ ఇస్తే చేయాలి, లేకపోతే అట్లా నడిపిస్తాము. అదే ఎన్జిఓ, నేను నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మాకు ఫండ్స్ రావు. ఎవరిని డొనేషన్ చేస్తే డొనేషన్ నడిపించేది. అలా చేస్తూ ఉండేసరికి ఏంటంటే, జీతాలు లేకపోతే టీచర్లు అడుగుతున్నారు, జీతాలు అడుగుతుంటే సరేలే చూద్దాం అనుకో నేను దేవుడి దండ పెట్టుకున్నా. స్వామి ఎట్లయినా సరే మా దగ్గర పనిచేసే స్టాఫ్ అందరికి జీతాలు ఇవ్వండి, ఎట్లయినా చెయ్యండి అనుకున్నా. చేసి ఇలా బయటకు వస్తున్నా, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. స్కూల్ నుంచి ఎవరో ఒక ఆయన 70 ఏళ్ళు ఉంటాయి, 75 ఏళ్ళు ఉంటాయి, పెద్ద ముసలాయన వచ్చారు. వచ్చి మీకేం కావాలండి అని అడిగారు. మీకేం కావాలండి, మీకు ఇప్పుడు నాకు తెలిసిన మనకైతే మీకు డబ్బులు చాలా అవసరం ఉంది, చెక్కులు ఇవ్వమంటారా, క్యాష్ ఇవ్వమంటారా అని అడిగాడు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, స్కూల్ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. నేను అనుకున్న దత్తాత్రేయుడే వచ్చాడు అనుకున్నా. తర్వాత ఆయన ఇంటి బ్యాంకుకి వెళ్ళి వచ్చి ఏదో 2-3 వేలు ఇస్తాడేమో అనుకున్నాం, కానీ ఆయన 50,000 రూపాయలు కట్ట తీసుకొచ్చి మా టీచర్లకు ఇచ్చాడట. ఆ డబ్బులు తీసుకుని నాకు ఫోన్ చేశారు, ఇట్లా వచ్చేళ్ళారండి, ఆయన ఎవరో కూడా తెలియదు, ఏంటో తెలియదు అని. మా కార్యక్రమాలు ఎప్పుడో చూసేట పేపర్లో చూసి ఆయన వచ్చి ఇచ్చాడు. తర్వాత ఆయన ఇచ్చేది నేనేం చెప్పానంటే, మీరు జీతాలు తీసుకోండి ముందు ఆ డబ్బులతోటి, తర్వాత చూద్దాం, ఎంత భగవంతుడి మీద దండం పెట్టుకోండి, నేను భగవంతుడి పూజా కార్యక్రమాలు హోమాలు గట్ట చేస్తున్నాను అని చెప్పాను. ఇది ఇంకో ఇన్సిడెంట్. ఇలాగ చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయి, చాలా మంది పెళ్లి. భక్తుల విషయంలో కూడా వాళ్ళ అనుభవాలు మీరు విన్న రోజులు ఏమైనా ఉన్నాయా? చాలా మంది వచ్చి ఏం చేస్తారంటే, మా అమ్మాయికి పెళ్లి కాలేదండి అని ఒకళ్ళు అంటారు, మా అబ్బాయికి ఉద్యోగం కావాలండి, మా వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావట్లేదండి, మా వాళ్ళు అమెరికా వెళ్ళాలండి, ఇలాంటి కోరికలు కోరుతుంటారు.
మేము వాళ్ళకి ఒకటే చెప్తాం, దేవుణ్ణి నమ్ముకోండి, అంతే. ఈ దేవుణ్ణి నమ్ముకోండి, మీరు ఏ కావాలో కోరుకోండి, ఉమ్. కోరుకున్నాక 2 ప్రదర్శనలు చేయండి, 3 ప్రదర్శనలు చేయండి, చేసి మీరు ఎప్పుడైనా సరే ఇట్లా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటానని ఒక దండం పెట్టుకోండి, ఉమ్. మీ కార్యక్రమం అయిపోతుంది, ఉమ్. మీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పాము. వాళ్ళు అట్లానే చేశారు. తర్వాత ఇంకో పౌర్ణమికి వచ్చి వాళ్ళు చెప్తారు, మాకు ఇట్లా జరిగిందండి, మా కార్యక్రమం అయిపోయింది, సద్వినియోగం జరిగిందండి, మా కోరికలు తీరేయండి అని చెప్పి ఉమ్. వాళ్ళు చాలా సంతోషంగా చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉండేది. ఉమ్. ఇలాగా చాలా మంది వచ్చి చాలా చెప్తుంటారు, అనుభూతులు, చాలా అనుభూతులు ఉన్నాయి. చాలా చాలా మహిమ గల స్వామివారి దేవుడు అండి. రూపంలో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ చెట్టు అది ఏంటంటే ఔదంబ వృక్షం కింద ఉంది ఆ దేవుడు. ఉమ్. ఎక్కడ గానగపూర్లో కూడా అట్లా లేదు, గానగపూర్లో కూడా. అవును. ఎక్కడా లేదు అట్లా. ఆ చెట్టు అదేంటంటే ఔదంబ వృక్షం అంటారు, ఔదంబ వృక్షం కిందనే ఉంది అది విగ్రహం. అవును. అవును. ఇంకొకటి అంటే మన పవిత్రతను కాపాడాలి కాబట్టి అందరూ తెలంగాణలో గట్ట అక్కడ ఏం చేస్తారంటే ఏ విగ్రహం కనబడి దాని మీద ఆయిల్ పాలు అన్ని పోసేస్తుంటారు. అవును. అట్లా పోయి కూడా నేను ఏం చేస్తానంటే దాని చుట్టూ గర్భగుడి లాగా అల్యూమినియం తోటి గ్రిల్స్ కట్టించాను. ఆహాహా. అందుకే దాని పవిత్రత ఉంటే ముందు ఎవరు దండం పెట్టుకోవాలంటే ముందు పాదాలు పెట్టాను, పాదాలు పాదాలు. దండం పెట్టుకోవాలి. ఇది అక్కడ జరుగుతున్న విషయం అండి. సాక్షాత్తు అంటే గురువు కాబట్టి మనం పాదాలకి ముందుగా నమస్కరించుకోవాలి కాబట్టి నిజంగా మీరు మంచి ఆలోచన చేశారు. కాబట్టి ఎవరు ఏంటంటే లోపలికి వెళ్ళి లేదా ప్యాంట్ షర్ట్లు వెళ్ళిపోతారు, లేకపోతే దేవుడు ముట్టుకుంటారు, ప్రతి వాళ్ళు ఇక్కడ చేస్తుంటారు. అలా కాకుండా ఉండాలన్నా పవిత్రత కాపాడాలనుకుని నేను అట్లా ఆ విధంగా తయారు చేశాను దేవుణ్ణి. సంతోషం అండి. నిజంగా ఆ త్రిమూర్తుల యొక్క ఆ స్వరూపమే దత్తాత్రేయుల వారి ద్వారా మన అందరికీ అవసరాలను తీర్చడం కోసం వచ్చారు ఆ ముగ్గురు కూడా ఈయన రూపంలో అని చెప్పి అంటూ ఉంటారు. అటువంటి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మీరు చేయటము, ఆలయం కట్టించటము, ఆలయం కట్టించినంత మాత్రానే సరిపోదు, ఆ పవిత్రతని ఆ శక్తిని అలా కాపాడుకుంటూ రావటము వల్లే ఇన్ని అనుభూతులు మీ విషయంలో జరిగాయి, భక్తుల విషయంలో కూడా జరిగాయండి. చాలా సంతోషం అండి. అందరూ వచ్చి భగవంతుడు దర్శించుకోవాలని కోరుతున్నాను. తప్పకుండా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.